ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము నిన్ను కాపాడే దేవుడు. లేఖన భాగము కీర్తనలు 121:5. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. స్నేహితులారా, ఏదైనా తోటలో ఆదాం హవ్వలు పాపం చేయకముందు వారికి మరణం లేనే లేదు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో అప్పుడు వారి జీవితంలోనికి మరణం ప్రవేశించినట్లు మనందరికీ తెలుసు. రోమిలికి రాసిన పత్రిక 6:23లో పాపం వలన వచ్చు జీతము మరణము, కాబట్టి మరణమునకు వారి మీద అధికారం వచ్చింది. యోబు గ్రంథము 1:10లో నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా అని అపవాది దేవునితో మాట్లాడుతున్న మాటలు మనం అక్కడ చదవగలం. దేవుడు వేసిన కంచె లోపలికి మరణం ప్రవేశించనే లేదు. ఆ కంచె బయట అంత పాపముతో నిండి ఉన్న లోకంలో మరణం కాచుకొని ఉంది. మనిషి ఎప్పుడు ఆ కంచె దాటి పాపపు లోకంలోకి ప్రవేశిస్తాడా అని అపవాది ఎదురు చూస్తూ ఉన్నాడు. మనిషి ఎప్పుడైతే దేవుడు తన ఆయుష్ను కాపాడటానికి వేసిన కంచె దాటి పాపపు లోకంలో ప్రవేశిస్తాడో అప్పుడు మరణం వారిని మింగివేస్తూ ఉంటుంది. ఈ లోకంలో జీవించేటప్పుడు మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అనబడే పంచభూతాల ద్వారా మనిషికి మరణం పొంచి ఉంది. సుడిగాలి ద్వారా యోబు కుమార్తెలు చనిపోయారు. నోవాహు కాలంలో జలప్రళయం ద్వారా మనుషులు చనిపోయారు. సొదొమ గొమొర్రాలో ప్రజలు అగ్ని ద్వారా చనిపోయారు. భూమి నోరు తెరిచి కోరాహు కుటుంబాన్ని మింగివేసింది. ఆకాశం నుండి పిడుగులు పడి మనుషులు చనిపోతుంటారు. అలాగే ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యల ద్వారా మరణం పొంచి ఉంటుంది. దేవుడు మనకి నిర్ణయించిన ఆయుష్కాలం అంతా సురక్షితంగా జీవించాలంటే దేవుని కాపుదలలో మనం ఉండాలి. స్నేహితులారా, వింటున్నారా? దేవుని కాపుదలలో మనం ఉండాలి. దేవుడు మనల్ని కాపాడే దేవుడు. మన కుడి పక్కన నీడగా ఉండాలంటే ఆయన వేసిన కంచెని దాటి పాపపు లోకంలోకి మనం వెళ్ళనేకూడదు. దేవునికి ఇష్టంగా మనం జీవించడానికి ఇష్టపడాలి. కాబట్టి దేవుడు వేసిన కంచె లోపలే ఉందాం. దేవుడు మనల్ని సంరక్షించే దేవుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీవు మమ్ములను కాపాడే దేవుడవని నమ్ముచున్నాం. నన్ను, నా కుటుంబాన్ని సంరక్షించి నీవు వేసిన కంచె దాటకుండా మేము ఉండుటకు కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.